guys, welcome back to my channel. మీకు thumbnail చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మనం MI box 4K ని అన్బాక్సింగ్ ఇంకా ఇన్స్టాలేషన్ చేయబోతున్నాం. వీడియో స్టార్ట్ చేయబోయే ముందు మీరు నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో అప్డేట్స్ అన్నీ వస్తాయి. మీకు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ ఎక్కడెక్కడో సర్చ్ చేసి పెట్టుకునే బదులు నా వీడియోస్ యూట్యూబ్ హోమ్ స్క్రీన్లో వచ్చేస్తాయి. అన్బాక్సింగ్ చేస్తాము, తర్వాత ఇన్స్టాలేషన్ కూడా ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే నార్మల్గా ఎల్ఈడి టీవీస్ కానీ 4K టీవీస్ని ఆండ్రాయిడ్ టీవీస్గా కన్వర్ట్ చేసుకోవడానికి మధ్య ఈ డివైస్ వచ్చింది. దీన్ని ఎల్ఈడి టీవీస్ ఇంకా 4K టీవీస్ కాకుండా పాత టీవీస్ ఉంటాయి కదా, ఎల్ఈడి కాకుండా వాటిని కూడా ఆండ్రాయిడ్ టీవీస్గా మార్చుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఒక 7 years ముందు ఎల్ఈడి టీవీసే ఉండేవి, ఆండ్రాయిడ్ టీవీస్ ఉండేవి కాదు. అవి కాస్ట్ ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు వచ్చే టీవీస్ చాలా తక్కువ కాస్ట్కి ఆండ్రాయిడ్ టీవీస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఆ పాత టీవీని అమ్మేసి కొత్త టీవీ తీసుకోవాలన్నా కూడా డబ్బులు వేస్ట్ అయిపోతుంది. సో మాది ఎల్సీడీ టీవీ, అది 7 years బ్యాక్ తీసుకున్నాము, 32 inches. అది 30,000 అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అది అమ్మేసి తీసుకోవడం అదంతా డబ్బులు వేస్ట్. ఈ బాక్స్ యూజ్ చేస్తే చాలు. మీ టీవీ 4K టీవీ అయితే 4Kలో వస్తుంది వీడియోస్, అండ్ మీ టీవీ ఎల్ఈడి టీవీ అయితే 1080pలో వస్తాయి. మరి ఇంకెందుకు లేట్, దీన్ని అన్బాక్సింగ్ చేసి ఇన్స్టాలేషన్ కూడా చూసేద్దాం. ఫస్ట్ మీకు అన్బాక్సింగ్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను, తర్వాత ఇన్స్టాలేషన్. ఇందులో యూట్యూబ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సన్ నెక్స్ట్, స్పాటిఫై, వుడ్ కిడ్స్, జియో సినిమాస్ అండ్ హంగామా ప్లే ఇవన్నీ ఇన్బిల్ట్ ఉంటాయి. దీన్ని 4K అల్ట్రా హెచ్డి స్ట్రీమింగ్ ప్లేయర్ అని అంటారు. ఇందులో గూగుల్ అసిస్టెంట్, క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంటాయి. 3 steps టు సెటప్. ఇది చాలా సింపుల్, నేను ఇన్స్టాలేషన్ అప్పుడు చెప్తాను. ఇది టీవీకి కనెక్ట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అది గూగుల్ అసిస్టెంట్ గురించి, క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఉంది. ఇప్పుడు వాట్స్ ఇన్క్లూడెడ్, ఇక్కడ MI బాక్స్, బ్లూటూత్ రిమోట్, HDMI కేబుల్, పవర్ అడాప్టర్, ఈ 4 ఉంటాయి దీంట్లో. దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ 4,999 అని ఉంది, కానీ మాకు ఆఫర్లో 3,600కే వచ్చింది. సో లేట్ చేయకుండా దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. ఇప్పుడు లోపల ఏమున్నాయని చూపిస్తాను. ఇందులో MI బాక్స్ ఇలా ఉంటుంది, బ్లాక్ కలర్. దీని బ్యాక్ సైడ్ ఒక బార్ కోడ్ ఇచ్చి కొంచెం డిస్క్రిప్షన్ ఇచ్చాడు. అండ్ వెనుక సైడ్ ఏమో ఆడియోకి ఒక పోర్ట్, HDMI పోర్ట్, USB పోర్ట్ అండ్ అడాప్టర్కి ఒక పోర్ట్ ఇచ్చాడు. 4 ports ఉన్నాయి. ఇక్కడ చిన్న మాన్యువల్ ఇచ్చాడు MI బాక్స్ 4K గురించి. వాట్స్ ఇన్ ద బాక్స్, MI బాక్స్ ఒక రిమోట్లో 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి, బ్యాటరీస్ రావు, పవర్ అడాప్టర్ అండ్ HDMI కేబుల్. ఈ ఇన్స్టాలేషన్ గైడ్ మొత్తం నేను తర్వాత చూపిస్తాను, అది చదవనవసరం లేదు, 2 steps. నేను ఇన్స్టాలేషన్ అప్పుడు క్లియర్గా చూపిస్తా. ఇక్కడ అడాప్టర్ ఉంది. ఈ అడాప్టర్ ఇందాక చూపించా కదా, MI బాక్స్ వెనకాల లాస్ట్లో ఒక చిన్న పోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ లాస్ట్లో ఆ పోర్ట్లో పెట్టుకోవాలి. నేను ఇన్స్టాలేషన్ అప్పుడు చూపిస్తా. ఇది HDMI కేబుల్. ఈ కేబుల్ HDMI పోర్ట్ ఉంటుంది కదా టీవీకి, ఆ HDMI పోర్ట్కి, ఇక్కడ బాక్స్కి ఉన్న HDMI పోర్ట్కి కనెక్ట్ చేయాలి. ఇది రిమోట్. ఈ రిమోట్లో మనకి బ్యాటరీస్ రావు, 2 AAA బ్యాటరీస్ వేసుకోవాలి. అన్బాక్సింగ్ అయిపోయింది, ఇవే ఉన్నాయి ఈ బాక్స్లో. ఇప్పుడు ఇన్స్టాలేషన్ చూపిస్తాను 2 stepsలో. ఈ HDMI కేబుల్ ఉంది కదా, ఈ HDMI కేబుల్ ఒక ఎండ్ని టీవీకి ఉన్న HDMI పోర్ట్లో కనెక్ట్ చేయాలి, ఇంకో ఎండ్ని MI బాక్స్కి ఉన్న HDMI పోర్ట్లో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేశాక అడాప్టర్ ఉంది కదా, ఆ అడాప్టర్ని తీసుకొని ఈ MI బాక్స్కి ఉన్న లాస్ట్ పోర్ట్లో కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన తర్వాత ఈ అడాప్టర్ని
ఒక స్విచ్ బోర్డ్లో ప్లగ్ చేసుకోవాలి. ప్లగ్ చేసిన తర్వాత ఆన్ చేయాలి. అప్పుడు ఎంఐ బాక్స్కి ఒక చిన్న లైట్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో. ఇప్పుడు మీ టీవీని HDMI మోడ్లోకి చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకున్న తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ ఇంకా పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ ఎంటర్ చేయాలి. సెటప్ లాంగ్వేజ్ ఇక్కడ ఇంగ్లీష్ సెట్ చేసుకున్నాను నేను. అండ్ సెటప్ టు టీవీకి ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలి. గూగుల్ ఓపెన్ చేసి ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అని టైప్ చేసి నెక్స్ట్ అని ప్రెస్ చేయగానే మీకు ఒక కోడ్ వస్తుంది టీవీలో ఇంకా ఫోన్లో. అది సేమ్ ఉన్నాక నెక్స్ట్ అని ట్యాప్ చేయాలి. అలా నెక్స్ట్ అని ఇచ్చుకుంటూ కొన్ని పర్మిషన్స్ ఇవ్వాలి, లైక్ లొకేషన్, అలా చిన్న క్వశ్చన్స్ అడుగుతుంది. మీరు అవన్నీ సెట్ చేసుకోవాలి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అంతే, టీవీ ఆండ్రాయిడ్ టీవీగా మారిపోయింది. మా LCD టీవీ ఆండ్రాయిడ్కి చేంజ్ అయిపోయింది. దిస్ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియోలో మనం అన్బాక్సింగ్ చేసాము, ఇన్స్టాలేషన్ చేసాము. వీటి గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగొచ్చు. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నేను నా ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను ప్రతి వీడియోలో షౌట్ అవుట్ ఉంటుందని. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి ఇంకా ఎవరు కామెంట్ చేయలేదు. మీకు కనుక షౌట్ అవుట్ కావాలి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నా యూట్యూబ్ వీడియో కామెంట్ బాక్స్లో సబ్స్క్రైబ్డ్ అని కామెంట్ చేయండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, don't forget to subscribe, share, comment and like my video. Thank you so much for watching. See you in the next video. Bye.